మామ లాస్ట్ వీడియోలో క్లోజర్ అంటే ఏంటి? అది ఎట్లా పనిచేస్తది? దానివల్ల యూజెస్ ఏంటో చెప్పాను ఇంటర్వ్యూ క్వెషన్స్‌తో సహా. నువ్వు అది చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఓకేనా? ఈ వీడియోలో మనం అసెస్మెంట్స్ మాత్రమే చేద్దాం. రియల్ టైమ్‌లో చూపిస్తా. కోడ్ ఎట్లా పనిచేస్తది అనేది. ఓకేనా? ఇక నువ్వు ఒక కోడ్ పెట్టాను మామ చూడు. ఇక్కడ కౌంటర్ కోడ్ పెట్టాను. ఓకేనా? అలా ఫంక్షన్ లోపల నేను ఒక కౌంట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. దాని వాల్యూని 0 అని డిఫైన్ చేశాను మామ. ఓకేనా? మళ్ళీ ఏం చేశాను? ఆ ఫంక్షన్‌లో రిటర్న్ ఏం పెట్టాను చూడు మామ. ఇంకొక ఫంక్షన్ పెట్టాను మామ. ఆ ఫంక్షన్ లోపల ఏం చేస్తున్నాను? ఆ కౌంటర్ వాల్యూని ప్లస్ ప్లస్ చేస్తున్నాను. అండ్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ కౌంటర్ వాల్యూని లాక్ చేస్తున్నాను. అప్డేట్ అయిన తర్వాత ఏంటనేది. ఓకేనా? ఇప్పుడు నేను చూడు మామ. నేను ఆ కౌంటర్ అనే ఫంక్షన్‌ని నేను ఒక C1 అనే వేరియబుల్‌లోకి కాల్ చేశా. ఓకేనా? అప్పుడు అది ఏం చేసింది? ఒక ఫంక్షన్‌ని రిటర్న్ చేసింది. ఓకేనా? ఆ ఫంక్షన్‌ని ఇన్వోక్ చేస్తే ఏమవుతది? ఫస్ట్ టైం ఇన్వోక్ చేస్తే ఏమైంది? సెకండ్ టైం ఇన్వోక్ ఏమవుతుంది అనేది కింద చూడు మామ. రైట్ సైడ్‌లో పెట్టాను. లెఫ్ట్ సైడ్‌లో కోడ్ ఉంది. రైట్ సైడ్‌లో రిజల్ట్ ఉంది చూడు మామ. ఫస్ట్ 0 ఉండేది. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏమైంది? 0 నుంచి 1 అయింది. తర్వాత 1 ప్రింట్ అయింది. తర్వాత 1 నుంచి 2కి ఇంక్రిమెంట్ అయింది. 2ని ప్రింట్ చేసింది. అర్థమైందా మామ? అర్థమైందా మామ? లెక్సికల్ స్కోప్ ఎలా పనిచేస్తుందని క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? మామ మనం సెకండ్ అసెస్మెంట్‌కి వచ్చాము. ఈ అసెస్మెంట్‌లో ఏం చేద్దామనంటే మామ, క్లోజర్ ఫంక్షన్‌కి ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తే ఎలా ఉంటదనేది నీకు చెప్తా మామ. ఓకేనా? ఇక్కడ చూడు మామ, లెఫ్ట్ సైడ్‌లో కోడ్ పెట్టాను. రైట్ సైడ్‌లో అవుట్‌పుట్ పెడతాను చూడు. సో, ఇక నేను మల్టిప్లై అనే ఒక మెథడ్‌ని క్రియేట్ చేశాను. దానికి ఆర్గ్యుమెంట్ ఎక్స్ అని పెట్టాను మామ. దాని లోపల ఏం చేస్తున్నాను, ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేశాను రిటర్న్ చేసే ఫంక్షన్‌ని. దానికి వై అనే ఆర్గ్యుమెంట్ పంపిస్తాను మామ. సో, ఆ సెకండ్ ఇన్నర్ ఫంక్షన్ ఏం చేస్తుంది మామ, ఎక్స్ ఇంటూ వై చేస్తుంది. ఓకేనా? నువ్వు మల్టిప్లై అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను మామ. ఫంక్షన్ వేరియబుల్ని. దానికి ఆర్గ్యుమెంట్ 2 అని పంపించాను మామ. ఓకేనా? ఇక 2 అనే టేబుల్తో ఎన్నిసార్లు అయితే ఇంకో సెకండ్ సారి కాల్ చేసినప్పుడు ఏ వేరియబుల్ అయితే ఇస్తావో అది ఇంటూ ద 2 అనేది మల్టిప్లై అవుతుంది మామ. ఓకేనా? ఇక్కడ ఇన్ కేసు మన కేసులో ఏం చేశాను, సో మల్టిప్లై అని చెప్పి 2 ఇచ్చాను ఫస్ట్ టైం. దాన్ని డబుల్ అని ఇచ్చాను వేరియబుల్. సో నీ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డబుల్ ఆఫ్ 5 అని ఇచ్చామమ్మ. అప్పుడు ఏమవుతుంది? 5 ఇంటూ 2 ఎంత మామ? 10. 10 ప్రింట్ అయింది చూసావా మామ? అర్థమైందా మామ? దీన్ని మనము ఫంక్షన్ ఫ్యాక్టరీ అంటారు మామ. దీన్నే మనము పారామీటర్ క్యాప్చర్ అని కూడా అంటారు మామ. ఓకేనా మామ? నువ్వు క్లోజర్లో ఒక వేరియబుల్ని వాడావు. ఓకేనా? ఆ వేరియబుల్ లెట్తో డిక్లేర్ చేయడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చూడు మామ నువ్వు ఇప్పుడు. ఓకేనా? ఇక లెఫ్ట్ సైడ్ కోడ్ పెట్టే చూడు మామ. నువ్వు ట్రై చేసి చూడు నీ బ్రౌజర్లో. ఓకేనా? ఒక ఫర్ లూప్ పెట్టాను. అందులో వేర్ i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, i ప్లస్ ప్లస్ అని ఇచ్చాను మామ. దాని లోపల నేను ఏ ఫంక్షన్ కాల్ చేశాను? సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ కాల్ చేశాను మామ. సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే మామ, దానికి సెకండ్ ఆర్గ్యుమెంట్లో మనము సెకండ్స్ ఇవ్వచ్చు. ఓకేనా? మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది. 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్ మామ. ఓకేనా? అది సెట్ టైమ్ అవుట్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా వర్కౌట్ అవుతుంది. సో 1 సెకండ్ తర్వాత అది కన్సోల్ డాట్ లాగ్ని ప్రింట్ చేస్తుంది మామ. అప్పుడు ఏమవుతుంది? ఐ వాల్యూ ఏది ఉంటే అది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఐ వాల్యూని మనము వ్యార్తో డిక్లేర్ చేసినాము. వ్యార్ని వాడడం వల్ల ఆ రిఫరెన్స్ ఇష్యూ అనేది ఫిక్స్ అయిపోతుంది మామ. ఓకేనా? వ్యార్లో ఏదైతే వాల్యూ ఉందో అది సెట్ టైమ్ అవుట్ 1 సెకండ్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఫర్ లూప్ అనేది ఫాస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఫర్ లూప్ అయిపోయేసరికి వాల్యూ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది మామ. ఓకేనా? ఆ 4 3 సార్లు ప్రింట్ అవుతుంది. అర్థమైందా మామ? ఇది క్లోజర్లో ఇదొక బగ్. ఓకేనా? ఇక్కడ సెట్ టైమ్ అవుట్ అనేది ఒక క్లోజర్ లాగా వర్కౌట్ అవుతుంది. దీనిలో వ్యార్ వాడడం వల్ల ఈ ఇష్యూ వచ్చింది మామ. ఇదైతే గుర్తుపెట్టుకో. ఈ వ్యార్ని అందుకే వాడకూడదు. మనం వాడాల్సింది లెట్. ఓకేనా మామ? మామ అయితే లాస్ట్ వీడియోలో మనము వేర్ వాడాం కదా మామ. సో దానికి బదులు మనం లెట్ వాడామనుకో ఏమవుతుంది? అది లెట్ అనేది ఆ వేరియబుల్ యొక్క బ్లాక్ స్కోప్ని క్రియేట్ చేస్తుంది మామ. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఆ వాల్యూ ఆ టైంలో క్లోజర్ని కాల్ చేసేటప్పుడు ఐ వాల్యూ ఎంత ఉందో ఆ రిఫరెన్స్ అనేది అలానే మెయింటైన్ అవుతుంది. ఓకేనా? ఆ వాల్యూని క్యాప్చర్ చేసేసుకుంటుంది. అర్థమైందా మామ? ఇప్పుడు నువ్వు దాన్ని ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? ఫస్ట్ 1, సెకండ్ 2, థర్డ్ 3. 3 1 2 3 అని ప్రింట్ అవుతుంది మామ. చూడు, నువ్వు ట్రై చేసి చూడు మామ. నీ బ్రౌజర్లో నీకు అర్థమవుతుంది ఇప్పుడు మామ. క్లోజర్లు డేటా హైడ్ చేస్తాయని చెప్పాను కదా మామ. మనం ఆల్రెడీ చూసాము లాస్ట్ వీడియోలో. కానీ నేను ఇంకొక కొంచెం డిఫరెంట్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను మామ నీకు. ఓకేనా? ఒక ప్రైవేట్ వేరియబుల్ అనేది కాన్సెప్ట్ నీకు
అర్థమయ్యేలాగా చెప్తా. ఓకేనా? నీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లాగా అర్థమవుతది. ఓకేనా? ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశా. దాని పేరేమని ఇచ్చాను? బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చాను. ఓకేనా? లెట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు ₹1000 అని ఇచ్చాను మామ. ఓకేనా? అది రిటర్న్ చేస్తుంది ఇంకొక ఆబ్జెక్ట్‌ని. ఆబ్జెక్ట్ చూస్తే మామ డిపాజిట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌కి అమౌంట్ అని పంపిస్తున్నావు. అమౌంట్ అనేది బ్యాలెన్స్‌లోకి యాడ్ చేయమని చెప్తున్నావు మామ. ఓకేనా? సెకండ్ ఫంక్షన్ ఏంటి మామ? ఆ సెకండ్ ఫంక్షన్ గెట్ బ్యాలెన్స్ అని ఇంకొక మెథడ్ మామ. అదేం చేస్తుంది? బ్యాలెన్స్‌ని రిటర్న్ చేస్తది మామ. అర్థమైందా? సో, ఇది ఇక్కడ నువ్వు బ్యాంక్ అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా వర్కౌట్ అవుతుంది మామ. ఆ ఆబ్జెక్ట్ లోపల బ్యాలెన్స్ అనేది ప్రైవేట్ వేరియబుల్. ఆ వేరియబుల్‌ని మనం ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాము? డిపాజిట్ చేయడం వల్ల బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కదా! సో, అలా ఇంక్రీజ్ చేస్తున్నావు. అండ్ గెట్ బ్యాలెన్స్ అన్నప్పుడు ఏమవ్వాలి? ఇంతకుముందు నువ్వు డిపాజిట్ చేసిన అమౌంట్ దానికి పాత బ్యాలెన్స్‌కి యాడ్ అయ్యి అప్డేటెడ్ బ్యాలెన్స్ చూపించాలి కదా మామ. అది ఎలా పనిచేస్తుందో లెఫ్ట్ సైడ్ కోడ్ పెట్టినా రైట్ సైడ్‌కి అవుట్‌పుట్ పెడతామమ్మ. నువ్వు ట్రై చేసి చూడు మామ నేను లోకల్‌లో. ఓకేనా? ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ అనే ఒక మెథడ్‌ని కాల్ చేసినప్పుడు నాకు అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? అకౌంట్ డాట్ డిపాజిట్ ఆఫ్ 500 అని ఇచ్చా. అప్పుడు ఏమవుతది? 1000 ప్లస్ 500 ఎంత అవుతది మామ? 1500 అవుతది. ఓకేనా? నెక్స్ట్ లైన్‌లో చూడు మామ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ అన్నా. ఇప్పుడు ఎంత ప్రింట్ అవుతది? 1000 ప్రింట్ అవుతదా? 1500 ప్రింట్ అవుతదా? 1500 ప్రింట్ అవుతది మామ. ఎందుకంటే ఇది లెక్సికల్ స్కోప్ అని చెప్పాను కదా మామ. ఇది ఆ వేరియబుల్‌ని మెయింటైన్ చేస్తది. క్లియర్ కదా మామ? ఎన్‌క్యాప్సులేషన్ అంటారు దీన్నే. ప్రైవేట్ వేరియబుల్స్ లేకుంటే ఎన్‌క్యాప్సులేషను, లేకుంటే డేటా ప్రొటెక్షను ఇయన్నీ ఒకటే మామ. ఇది ఇలా దీన్ని చూపించండి ప్రాక్టికల్‌గా చేసి. ఓకేనా మామ?